హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు పాన్ ఇండియా టాక్స్. ఈ మధ్యకాలంలో మన మూవీ లవర్స్కి లాస్ట్ 3 to 4 వీక్స్గా డ్రై స్టేట్లో బతుకుతున్నాం అంటే ఎగ్జాజరేషన్ కాదు. ఒక్క సినిమా కూడా సరిగ్గా థియేటర్లో రావట్లేదు. చివరికి సినిమాలు లేక ఏకంగా తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ కూడా క్లోజ్ చేస్తారంటే అర్థం చేసుకోండి అసలు ఈ సమ్మర్ ఎలా నడుస్తుందో. ఇలాంటి టైంలో ఏదో ఒక సినిమాల బాబు థియేటర్కి వస్తే చాలు అనుకునే టైంలో లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని ఒక సినిమా వచ్చింది. సర్లే ఏదో ఒకటి వచ్చింది కదా అని చెప్పి థియేటర్కి వెళ్ళాను. కానీ థియేటర్కి వెళ్ళాక మాత్రం ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే వాచ్ మీ ఇఫ్ యూ డేర్ అని పెట్టుంటే బాగుంది అనిపించింది. టైటిల్ అంత హీనంగా ఉంది. దీని గురించి మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ కొత్తగా వచ్చారంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. సినిమాకి వెళ్ళనంత వరకునేమో సినిమా లేవు అని తలనొప్పి, సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నాక ఏంట్రా బాబు ఈ సినిమా అని తలనొప్పి. నిజం చెప్పాలంటే అసలు ఇలాంటి సినిమా ఎందుకు తీశారా అనిపించింది. కానీ ఫస్ట్ 10 minutes చూస్తున్నప్పుడు ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది, ఏదో ఉంది అని అనిపించింది. కానీ ఆ 10 నిమిషాల తర్వాత సినిమాలో ఏమీ లేదబ్బా. వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ యూనిక్ ఏమో కానీ దాని పేపర్ మీద చూసినప్పుడు రాసుకున్నప్పుడు నరేట్ చేస్తున్నప్పుడు యాక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి ఎలా అనిపించిందో వాళ్ళకి తెలియదు. కానీ డైరెక్ట్ చేసి అవుట్పుట్ బయటకు వచ్చాక మాత్రం నిజంగా చాలా క్లమ్జీగా అనిపించింది. అంటే వాళ్ళ మైండ్లో ఉన్న ఐడియా ఏది సరిగ్గా ఎగ్జిక్యూట్ కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త కాన్సెప్ట్ దెయ్యాన్ని లవ్ చేయడం అనే కాన్సెప్ట్ అని అనుకున్నారు. కానీ ఆ కాన్సెప్ట్ ఏ మాత్రం సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. అండ్ దీంతో పాటుగా కాస్ట్ కూడా ఏంటంటే ఏదో ముందు సినిమాల్లో కాంట్రాక్ట్ తీసుకుని 2-3 రోజులు మిగిలిపోతే వాళ్ళు యాడ్ చేసేద్దాం అన్నట్టుగా యాడ్ చేసేసారు తప్ప ఎక్కడ ఈ రోల్కి సరిగ్గా సెట్ అయ్యేవాళ్ళు కానీ అసలు ఆ రోల్స్ ఎందుకు రాసుకున్నారో కానీ ఏమీ అర్థం కాలేదు. ఇంకా పర్ఫార్మెన్సెస్ చూసుకుంటే హీరో ఆశీష్ అయితే ఏదోనండి జస్ట్ చేశాడు. ఆయన క్యారెక్టర్ కూడా అంత డెప్తే లేదు. లైక్ క్యారెక్టర్స్ సరిగ్గా లేవు కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ సెకండ్ మూవీ కాబట్టి ఉన్నంతలో ఆయన బాగా చేశాడు. లైక్ హీఈస్ అట్లీస్ట్ వాచబుల్ ఆన్ స్క్రీన్. అండ్ ఇంకా వైష్ణవి చైతన్య గారి రోల్ చాలా ఇంపార్టెంట్. బట్ కానీ ఆ రోల్ని క్లమ్జీగా రాసుకున్నారు. అండ్ ఆవిడకి సరిపడా అంత పర్ఫార్మెన్స్ కూడా ఏం రాలేదు. బికాజ్ అందులో ఏం లేదు బేసిక్గా స్టోరీకి. ఇంకా ఆవిడ మాత్రం ఏం చేస్తుంది. సో పిచ్చ లైట్ అది కూడా. ఏదో హైప్ తెచ్చుకుందామని చెప్పి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి గారిని అలాగే బెస్ట్ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ గారిని పెట్టుకున్నారు. కానీ వాళ్ళని అసలు ఎందుకు పెట్టారో ఈ ప్రాజెక్టులో, వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేశారో ఏమీ అర్థం కాలేదు. బట్ కీరవాణి గారి గురించి మాట్లాడుకుంటే ఆయన పాపం ఏమీ లేని చోట కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఏదోటి ఎలివేట్ చేద్దామని చూశారు. బట్ కానీ అప్పటికి కూడా ఆయనే కనిపిస్తున్నాడు తప్ప ఆ సీన్ ఏ మాత్రం లేవట్లేదంటే అర్థం చేసుకోండి అసలు ఎంత దారుణంగా ఉందో. అండ్ పిసి శ్రీరామ్ గారు నిజంగా బోల్డ్ అంత ఎఫర్ట్ పెట్టారండి. ఎందుకంటే ఈ సినిమా అంతా ఒక హాంటెడ్ హౌస్లో జరుగుతుంది. అంటే ఒకే ఇంట్లో ఆల్మోస్ట్ సినిమా అంతా నడిచిపోతుంది, ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద మూవీ. అండ్ అక్కడ ప్రతి ఫ్రేమ్ చాలా యూనిక్గా అండ్ ఫ్రెష్గా అనిపించింది. అంటే ఇంతకుముందు చూసినట్టుగా లేకుండా. సో ఆయన ఎఫర్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటుగా ఈ మూవీ అంతా కూడా చాలా మటుకు నైట్ షాట్స్లో ఉంటుంది. ఆ లైటింగ్ కానీ ఆ సెటప్ కానీ చాలా బాగుంది. సో ఆయన ఎఫర్ట్స్ మాత్రం 100% పెట్టినారు ఆయన డిపార్ట్మెంట్లో. బట్ కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇది జస్ట్ స్క్రీన్ మీద కనిపించడానికే తప్ప ఏ మాత్రం ఇంపాక్ట్ తీసుకురాలేదండి. స్టోరీ రాసుకుంటున్నప్పుడు మాత్రం డెఫినెట్గా యూనిక్ అనిపించి ఉండొచ్చు, నరేట్ చేస్తున్నప్పుడు కూడా బాగుండొచ్చు అండి. బట్ కానీ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మాత్రం నిజంగా చాలా క్లమ్జీ అయిపోయింది. అండ్ స్క్రీన్ ప్లే కూడా ఆయన ఎక్కడ ట్విస్ట్ రివీల్ చేయాలనుకుంటున్నాడు, ఎలా నరేట్ చేద్దాం అనుకుంటున్నాడు అనేది ఆయన క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని చెప్పి చాలా క్లమ్జీగా అయిపోయింది. అసలు కొంతసేపటి సినిమా చూస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది ఏం అర్థం కాల. అండ్ డైలాగ్స్ కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏంటి వాళ్ళ పాయింట్, వాళ్ళ మోటివ్ ఏంటి ఏం అర్థం కాదు. జస్ట్ ర్యాండమ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏం స్టోరీ లేదు కాబట్టి అల్లద్దాం కొంచెంసేపు అని జస్ట్. సో ఇంకా తలనొప్పి వచ్చేస్తుంది ఒక పాయింట్ ఆఫ్ టైంకి. ఇది ఇంకొంచెం బాగా రాసుకుని ఉన్నా, ఇంకొంచెం బాగా ఎగ్జిక్యూట్ చేసినా బాగుంది అనిపించిందండి. సో నేనైతే ఈ మూవీని ఏ మాత్రం రికమెండ్ చేయను. లైక్ దెర్ ఇస్ నథింగ్ టు వాచ్ ఇన్ దిస్ మూవీ. సో ఇది గైస్ నా ఒపీనియన్. మీరు కనుక చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.